అందరూ బాగున్నారు కదా! వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థించుకుందాం. స్తోత్రం, స్తోత్రం సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపామయుడ, నీకు లెక్కలేని స్తోత్రాలు నాన్న ప్రభు. వినుచున్న వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభు. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభు. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచే ప్రభు. వినుచున్న వారికి, చూచుచున్న వారికి నీ కృప, నీ కాపుదల ఉంచమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మనకి పస్కా పండుగల గురించి తెలుసండి. మనం పస్కా పండుగలు ఎప్పుడు చేసుకున్నాం? మనము పస్కా పండుగ చేసుకోము. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అప్పుడు కాలంలో పస్కా పండుగలు జరిగినవి. ఎప్పుడు యేసుక్రీస్తు వారు సిలువ వేయకముందు యేసుక్రీస్తు వారు బోధ చేయుచున్నప్పుడు జరిగినవి. అవి ఎక్కడుంటాయంటే యోహాను సువార్తలోనే చూద్దాం మనం. మత్తయి సువార్త, యోహాను సువార్త వీటన్నిటిలోని కూడా ఉంటాయి. కానీ యోహాను సువార్తలో పస్కా పండుగల గురించి మనం ఒకసారి మాట్లాడదాం. యోహాను సువార్తలో యేసు కాలంలో జరిగిన 3 వేరు వేరు పస్కా పండుగలు ఉన్నవి. ఆ ప్రధాన పండుగలుగా ప్రస్తావించబడినవి. ఇవి ముఖ్యంగా ఎందులో ఉన్నవంటే 2వ అధ్యాయము 6వ వచనము ఒకసారి చూద్దామండి. యోహాను సువార్త 2, 6వ అధ్యాయం చూద్దాం. 6వ వచనము చూద్దాం. ఆయన మీతో చెప్పునది చేయుడనెను. ఏంటది? ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడి అని చెప్పుచున్నాడు. అదే విధముగా అవి ఏమిటది యేసుక్రీస్తు వారు చెప్పినది? యోహాను సువార్త 2, 11, 13 కూడా చూద్దామండి ఒకసారి. గలిలయలోని కానానులో యేసు ఈ మొదటి సూచక్రియ చేసెను. తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఎక్కడ చేసేవారు మొదటి సూచక క్రియ? గలిలయలోని అనే కానాను ఊరిలోని చేసి ఉన్నాడు. గలిలయలోని అనే ఊరిలో, కానాను అనే ఊరిలో యేసుక్రీస్తు వారు మొదటి సూచక్రియ చేసి ఉన్నాడు. ఆ మొదటి సూచక్రియ చేయటం వలన కూడా విశ్వాసులందరూ కూడా, మనుషులందరూ, శిష్యులందరూ కూడా ఆయన యందు విశ్వాసముంచిరి. ఆ విశ్వాసమును బట్టి యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు. ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు పరిచర్యలోని ఈ అధ్యాయంలోని కనిపిస్తాయి. 13వ అధ్యాయంలో కూడా ఒకసారి చూద్దామండి. యూదులు పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళెను. ఎక్కడికి వెళ్ళి ఉన్నారు? యేసు యూదుల పస్కా పండుగ సమీపింపగా యెరూషలేమునకు వెళ్ళి ఉన్నారు. ఈ 13వ అధ్యాయంలో కనిపిస్తుంది కదా, యేసు తన పరిచర్యలో ఈ పస్కా పండుగల కోసం యెరూషలేమునకు వెళ్ళినట్లు, చివరి పస్కాలో కూడా ఆయన మరణించినట్లు కూడా ఈ సువార్తలో వివరించబడినది. యోహాను సువార్తలో వివరించబడినది. ఏంటి? పస్కా పండుగలు అయిన తర్వాత యేసుక్రీస్తుని సిలువకు అప్పచెప్పి ఉన్నారని. యెరూషలేములో వెళ్ళటం వలన చివరి పస్కా పండుగ అక్కడ జరిగి ఉన్నదని కూడా, అక్కడ మరణించినట్లు కూడా ఈ సువార్తలో ప్రకటింపబడి ఉన్నది. యోహాను సువార్తలో యోహాను సువార్తలోనే పస్కా పండుగలు జరిగి ఉన్నవి. అవి ఏంటవి ఒకసారి చూద్దామండి. యోహాను సువార్తలో పస్కా పండుగల కోసమే ప్రస్తావించబడి ఉన్నది. యోహాను సువార్త 2, 13వ అధ్యాయం చూద్దామండి ఒకసారి. మొదటి పస్కా పండుగ ఎక్కడ జరిగి ఉన్నది? ఏ దేవాలయంలో జరిగి ఉన్నదో చూద్దాం. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళెను. ఎక్కడ మొదటి పస్కా పండుగ? యేసు దేవాలయంలో శుద్ధి చేయబడటం గురించి అక్కడ వ్రాయబడి ఉన్నది. దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను, అమ్మువారిని, రోకలను, మాచువారును కూర్చుండుట చూచిరి. ఎక్కడ? యూదుల పస్కా పండుగ సమీపించగా యెరూషలేములోనే మొదటి పస్కా పండుగ జరిగి ఉన్నది. రెండవ పస్కా పండుగ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 4వ వచనం చూద్దామండి. 6:4. అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించాను. రెండవ పండుగ ఎక్కడ వచ్చినది? అప్పుడు పస్కా అను యూదుల పస్కా పండుగ సమీపించినది. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూర్చుండి ఉండినప్పుడు ఇది రెండవ పస్కా పండుగ జరిగి ఉన్నది అక్కడ. కానీ మనము అయితే ఎవరు కూడా ఈ రోజుల్లో చాలామంది కూడా ఆచరించట్లేదు ఇది. ఎందుకంటే ఇది ఒక ఆచరణ, యూదులు ఆచరించినట్లు ఆచరించకూడదు అని అంటున్నాడు. కానీ అప్పట్లో జరిగినది కదా. రెండవ 5,000 మందికి ఆహారము పంచిపెట్టి ఉన్నాడు. అది కూడా యూదుల పస్కా పండుగలోనే జరిగి ఉన్నదని చెప్పుచున్నాడు. యోహాను సువార్త 11:55 అధ్యాయం చూద్దామండి. యోహాను సువార్త 11,
55 చూద్దాం. మరియు యూదుల పస్కా పండుగ సమీపమై యుండెను గనుక అనేకులు తమ్మును తాము శుద్ధి చేసుకున్నటకై పస్కా రాకమునిపే పల్లెటూళ్లలో నుండి యెరూషలేమునకు వచ్చి ఉండిరి. ఎక్కడికి వచ్చి ఉన్నారు? మూడవ పస్కా ఎక్కడ జరిగి ఉన్నది? మూడవ పస్కా పండుగ మరియు యూదుల పస్కా పండుగ సమీపమై ఉండెను గనుక అనేకులు తమ్మును తాము శుద్ధి చేసుకున్నటకై పస్కా రాకమునిపే పల్లెటూళ్లలో యెరూషలేమునకు వచ్చి ఉన్నారు. యెరూషలేములో ఈ 3 పండుగలు కూడా యెరూషలేములోనే జరిగి ఉన్నవి. కానాను విందులో ఒకటి ఎప్పుడు మొదటి సూచక్రియ ఎక్కడంటే 12:1 ఒకసారి చూద్దామండి. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపి లాజరును ఉన్న బెతేనియనుకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. ఏమి చేసినారు? 6 దినములు ముందుగానే వచ్చి ఉన్నది పస్కా పండుగ. వస్తే అక్కడ వారందరూ ఏం చేసి ఉన్నారు? విందును చేసి ఉన్నారు. యోహాను సువార్త 13:1 కూడా ఒకసారి చూద్దాం. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను. ఎంతవరకును? యేసుక్రీస్తు వారు ముందే గ్రహించి పస్కాను ముందే జరిపించను. ఎందుకంటే యేసుక్రీస్తు వారు సిలువకు అప్పగించడానికి సమయం వచ్చి ఉన్నదని ఆయన ఎరిగిండే ముందే పస్కాను చేసి ఉన్నారు. మూడవ పస్కా పండుగ ఒకటి ఎక్కడ జరిగినది? మొదటి పస్కా పండుగ ఎక్కడ జరిగిన? దేవాలయంలో శుద్ధి చేయుట మొదటి పండుగ. రెండవ పండుగ ఏమిటంటే 5,000 మందికి ఆహారము పెట్టడమే రెండవ పస్కా పండుగ. మూడవ పస్కా పండుగ మరియు చివరి పస్కా పండుగ యేసు మరణము మరియు పునరుద్ధానానికి ముందే పరిచర్య చేయబడి ఉన్నది. ఇది కొంతమంది అయితే పండితులు ఏమంటారంటే 5వ అధ్యాయంలో ఉంటుంది. కొంతమంది పండితులు ఏమంటారంటే 5వ అధ్యాయంలో ఒకసారి చూద్దామండి. యోహాను సువార్త 5వ అధ్యాయం. అట్టు తరువాత యూదులు పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. అంటే అట్టు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన యొక్క కోనేరు కలదు. దానికి 5 మండపములను కలవు. ఆ సమయము దేవదూత కోనేటి దిగిని నీళ్లకు వచ్చి కదిల్చుట కలదు. నీరు కదిల్చినప్పుడు పిమ్మట మొదట 7 దినములు ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను సరే బాగుపడును. గనుక ఆ మండపములలో రోగులను, గ్రుడ్డివారును, కృంటివారును, ఓచకాలు చేతులు గలవారును గుంపులు పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల యొక్క మనుష్యుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆయన స్థితిలో నుండినని ఎరిగి స్వస్థత పడగోరుచున్నావా అని వారిని అడుగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దిగుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగినని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువుమని వారితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపుని ఎత్తుకుని నడిచెను. అది ఎక్కడ జరిగినది? యెరూషలేములోనే కూడా జరిగి ఉన్నది. కాదంటే చాలామంది ఏమంటారంటే ఈ పస్కా పండుగలు 5 అని అంటారు కొంతమంది పండితులు. కొంతమంది అయితే పండుగను కూడా పస్కాగానే భావించారు. మొత్తం 4 పస్కాలుగా ప్రస్తావించినట్లు ఈ బైబిల్లో ప్రణీకరించబడినది. మనము పస్కా పండుగలను ఆచరిస్తున్నామా? అది ఆచరించవచ్చా? అది యూదుల కాలంలో జరిగిపోయింది కదా, ఇప్పుడు ఎవరನ್ನು కూడా ఆచరణలోకి తీసుకోవట్లేదు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే బైబిల్లోని ఒక సున్నైనను ఒక పొల్లైనను కూడా కొట్టివేయడానికి లేదన్నాడు. కానీ ఇది కొంతమంది పాటిస్తారు, కొంతమంది పాటించరు. ఒక దిక్కునైతే అన్యజనుల వలె మీరు ఉండకుడి అని ఉన్నది. అన్యజనుల వలె మనం పాటిస్తున్నామా? ఒక్కసారి పస్కా పండుగలు యేసుక్రీస్తు వారు చనిపోకముందే ఆయన సువార్త చేసినప్పుడు ఇవన్నీ కూడా జరిగి ఉన్నవి. మనము కూడా మనం దేనిని అనుసరించి నడుచుకోవాలి, దేనిని విడిచిపెట్టాలి అనేది ఒక దేవుని చిత్తానుసారంగాను మాత్రమే జరుగుతున్నది. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక.
ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. విరిగి నలిగిన హృదయం దయచే, మారు మనసు దయచే ప్రభా, రక్షణ భాగ్యం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీ హస్తము ప్రతి ఒక్క బిడపైన ఉంచమని అడుగుచున్నాను ప్రభా. మా దేశాలని మా సంఘాలను దీవించినైనా, మా శత్రువుల్ని మిత్రువుని దీవించినైనా ప్రభా. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి శాంతిని సమాధానం దయచే ప్రభా. ఇతర దేశంలో వెలుచున్న వారిని వచ్చుచున్న వారిని కూడా దీవించినైనా ప్రభా. నేను దేవుని యందు నిద్రించిన వారిని నీ రాజ్యంలో చేసుకోమని అడుగుచున్నాను ప్రభా. ఎంతోమంది మరణించుచున్నారు, ఎంతోమంది ప్రభు దుఃఖించుచున్నారు ప్రభా. వారి దుఃఖపడు వారి ప్రభా, వారిని ప్రభా దీవించి ఆశీర్వదించిన ఆయన ప్రభా. వారి దుఃఖము తొలగటకు సహాయం చేయి ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానం దయచేయమని, నా ప్రార్థనని పాసాన్ని చేర్చుకోమని యేసునామంలో బ్రతిమాలు వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవెందు నెరవేరినట్లును మా నిదినాహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించము. దుష్టు నుండి శోధన నుండి తప్పించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. వినిచిన వారికి చూచుచున్న వారికి సదాకాలముని కృపతోడయ్యుండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.